గాయ్స్ అన్ని ఈవెంట్ అప్డేట్స్ గన్స్ మళ్ళీ రిటర్న్ అయితే రాబోతున్నాయి. మరి ఎప్పుడు రాబోతున్నాయి, ఏ ఈవెంట్ రాబోతున్నాయి, ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తా. ఇంకా OB53 అప్డేట్ రాబోతున్నాయి. న్యూ క్యారెక్టర్ ఏంటిది, దాని ఎబిలిటీ ఏంటిదో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాయి ఈ రోజు వీడియోలో వచ్చేసి. ఇంతే కాదు, న్యూ ఫెడెడ్ వీల్ ఈవెంట్ అయితే రాబోతుంది. ఇంకా ఫ్రీగా ఎమోట్ అయితే దొరకబోతుంది అనమాట మనందరికి వచ్చేసి. ఇంకా అడ్వాన్స్ వరలు ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అడ్వాన్స్ వరకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా ఇవ్వబోతున్నాయి. ఇంకా ఇంతే కాదు, మనకు న్యూ ర్యాంక్ సీజన్ స్పెషల్ గా మస్తు ఫ్రీ రివార్డ్స్ అయితే దొరకబోతున్నాయి. అండ్ ఫైనలీ లెజెండరీ M10 గన్ స్కిన్స్ కూడా రిటర్న్ అయితే రాబోతున్నాయి అన్నమాట. టోటల్లీ ఈ రోజు వీడియోలో వచ్చేసి సూపర్ డూపర్ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. మరి ఇప్పుడు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అలానే మన ఛానల్ కి కొద్దిగా కావాల్సింది మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. చలో ఫస్ట్ OB53 అప్డేట్ రాబోతున్నాయి. న్యూ క్యారెక్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మన గరీనా బాబు వచ్చేసి ఎప్పుడు 2 క్యారెక్టర్స్ అయితే డిజైన్ అయితే చేశారనమాట. సో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఇక్కడ వీడియో వచ్చి క్యారెక్టర్ కి సంబంధించిన అవతార్ కూడా ఉన్నాయి. ఇంకా సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి ఫిమేల్ క్యారెక్టర్ అనమాట. ఇంకా తల క్యారెక్టర్ కూడా ఉంది, కానీ ఇదైతే రాదు, ఎందుకంటే ఫ్రీ ఫైర్ ఇండియా అయితే ఇంతవరకు అయితే వస్తలేదు కదా. గరీనా బాబు వచ్చేసి మన ఎమోషన్లతో ఆడుకున్నాడు. ఫ్రీ ఫైర్ ఇండియా తెస్తా అన్నాడు, కానీ ఇంతవరకు అయితే తెలియదన్నమాట. సో ఫ్రీ ఫైర్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ అమెజాన్ కదా. సో ఫ్రీ ఫైర్ ఇండియా లాంచ్ అయినప్పుడే తల క్యారెక్టర్ అయితే మన గేమ్ లోకి అయితే వస్తుంది. ఇంకా ప్లే స్టోర్ లో చూసుకుంటే మనకు ఫ్రీ ఫైర్ ఉండదు, ప్రీ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, కానీ ఫ్రీ ఫైర్ ఇండియా మాత్రం లాంచ్ అయితే తెలియదన్నమాట. మాక్సిమం ఫ్రీ ఫైర్ ఇండియా అయితే రాదు, మనం ఫ్రీ ఫైర్ ని అదే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఫ్రీ ఫైర్ ఇండియా అయితే అనుకోవాలన్నమాట. సో అంతే. ఇంకా ఇంకొక క్యారెక్టర్ చూపించా కదా మీకు వచ్చేసి, ఇక్కడ అయితే మీరు అనేది చూసుకోవచ్చు. ఈ క్యారెక్టర్ మనకి అనేది నెక్స్ట్ OB53 అప్డేట్ వచ్చే హై ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. దీని పేరు వచ్చేసి టెస్ట్ బాయ్ అయితే పెట్టాడు. సో ఈ క్యారెక్టర్ ఎబిలిటీ ఏంటిదంటే, సో ఎవరైనా నాక్ చేస్తాం కదా ఎనిమిది వచ్చేసి మనమైతే. సో ఒకవేళ వాడు ప్యాక్ చేసుకుని లిమిట్ వేసింది అనుకుని క్యారెక్టర్ యూజ్ చేస్తే నాకైనా ఎనిమిది కదా ఇలా గ్రీన్ సింబల్ అయితే వస్తారనమాట. సో మళ్ళీ మనమైతే క్యారెక్టర్ అయితే బటన్ ఉంటుంది కదా, సో దాని మీద నొక్కితే మనం అనేది డైరెక్ట్లీ ఎనిమిది కాడికి అయితే టెలిపోర్ట్ అయితే అయిపోతాం అనమాట. సో ఈ క్యారెక్టర్ తోటి కొద్దిగా ఏం గేమ్ లో డిస్బ్యాలెన్స్ కూడా కావచ్చు, అందుకనే మన గరీనా బాబు వచ్చేసి ఇంతవరకు తీయకపోవచ్చు. అండ్ ఇంకా న్యూ ఫెడెడ్ వీల్ ఈవెంట్ కూడా రాబోతుంది. ఇక్కడ అఫీషియల్ బ్యానర్ అయితే తీసుకోవచ్చు. కింగ్ ఆఫ్ గోల్డ్ అయితే మనకు అనేది ఒక స్క్వాడ్ ఇమోట్ అయితే రాబోతుంది అనమాట. ఇది డువో ఇమోట్ కాదు, ఏకంగా మనకు స్క్వాడ్ ఇమోట్ అనమాట. చూడడానికి ఇమోట్ మాత్రం క్రేజీగా అంటే క్రేజీగా ఉంది. సో ఇమోట్ వచ్చేసి మనకు అనేది 6వ తారీఖున లేదా 8వ తారీఖున మన గేమ్ లోకి అయితే రాబోతుంది. ఫెడెడ్ వీల్ ఈవెంట్ ద్వారా వచ్చేసి మీకు గిట్ల ఇమోట్ నచ్చుంటే మీరైతే బిందాస్ అయితే స్పిన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా OB53 అడ్వాన్స్ సర్వర్ గురించి అయితే మాట్లాడుకుందామా. సో ఇక్కడ ఇంటర్ఫేస్ వచ్చేసి మనకైతే ఇలానైతే చూడడం లభిస్తుంది. అడ్వాన్స్ సర్వర్ లో మనకి అప్కమింగ్ కొలాబరేషన్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా గింతమ్మ కొలాబరేషన్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా అయితే అడ్వాన్స్ సర్వర్ లో మనకు అనేది దొరికేస్తాయన్నమాట. ఇంకొక అఫీషియల్ బ్యానర్ అయితే మీరు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. గింతమ్మ కొలాబరేషన్ కి సంబంధించి అడ్వాన్స్ సర్వర్ వచ్చేసి మనకు అనేది 19వ తారీఖు అయితే ఓపెన్ అయితే కాబోతుంది అనమాట. ఇంకా క్లోజ్ వచ్చేసి మనకు అనేది మార్చి 3వ తారీఖు అయితే కాబోతుంది. మార్చి 3 కాదు, ఏప్రిల్ 3వ తారీఖు అయితే క్లోజ్ అయితే కాబోతుంది అనమాట. ఇది అడ్వాన్స్ సర్వర్ కథ వచ్చేసి ఫ్రీ రిజిస్ట్రేషన్స్ అయితే తొందరనే ఓపెన్ అయితే కాబోతున్నాయి. అండ్ ఇంకా మనకనే న్యూ బిఆర్ ర్యాంక్ సీజన్ అయితే వచ్చేది కదా. సో బిఆర్ ర్యాంక్ సీజన్ స్పెషల్ గా వచ్చేసి అదర్ సర్వర్లలో మనకైతే ఫ్రీగా అనేది ఒక మెయిల్ బండిల్ అయితే ఇస్తున్నాడు అనమాట మన గరీనా బాబు వచ్చేసి 60 days కి. సో హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి మన ఇండియన్ సర్వర్లో కూడా రేపు అనే ఎల్లుండన ఇలాంటి ఒక ఈవెంట్ వచ్చేందుకు. ఎందుకంటే ప్రతి ఒక్క సర్వర్లోనైతే ఇచ్చేసారనమాట మన గరీనా బాబు వచ్చేసి. అండ్ మెయిల్ బండిల్ అట్లా ఉన్నదా అనుకుంటారా, అంటే మంచి లేదు అనుకుంటారా, మెయిల్ బండిల్ కూడా చాలా బాగా డిజైన్ చేస్తాడు మన గరీనా బాబు వచ్చేసి. అండ్ ఇంకా మనకు రమదాన్ ఈవెంట్ స్పెషల్ గా ఈవెంట్ ఒక ఫేవరెట్ ఇమోట్ అనేది ఉండదన్నమాట. సో ఇమోట్ వచ్చేసి మనందరికి అయితే ఫ్రీగానైతే దొరకబోతుంది. ఇక్కడ ఇమోట్ వచ్చేసి చూడొచ్చు. సో బాగానే ఉంది, నాకైతే యావరేజ్ అనిపించాలి, అంత గొప్పగా అనిపించలేదు ఇమోట్ వచ్చేసి. మరి మీ ఒపీనియన్ ఏంటిది ఇమోట్ మీద వచ్చేసి కామెంట్ చేసి చెప్పండి. మార్చి 6 కి అదర్ సర్వర్స్ కి అయితే వస్తున్నది, మార్చి 7 కి మన ఇండియన్ సర్వర్ కి అయితే రాబోతుంది. ఓకేనా. ఇంకా మార్చి 12 కి వచ్చేసి న్యూ జోకర్ రింగ్ ఈవెంట్ రాబోతుంది. ఇక్కడ మీరు అనేది చూసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకి అనేది ట్రెజర్ బండిల్ అయితే వేసాడు. ఇంకా దీనికి తగ్గట్టు ఇంకొక కాపీ బండిల్ కూడా ఉంది కదా. యాక్చువల్లీ ఇది కాపీ బండిల్, ఇది రియల్ బండిల్ అనమాట. సో ఈ బండిల్స్ అనేవి మనకు 200 ఎక్స్చేంజ్ టోకన్స్ కి అయితే చూడడానికి అయితే లభిస్తాయి. ఇంకా వీటి తర్వాత వచ్చేసి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న నైట్ క్రౌన్ బండిల్స్, అది గోల్డెన్ క్రౌన్ బండిల్స్ ఇవన్నీ అయితే ఉంటాయి కదా. సో ఇవన్నీ బండిల్స్ ఫైనలీ ఫస్ట్ టైం మన గేమ్ లో వచ్చేసి రిటర్న్ అయితే రాబోతున్నాయి అనమాట. ఇంతవరకు బండిల్స్ అయితే మన గరీనా బాబు అయితే రిటర్న్ అయితే తెలియదు మన గరీనా ఫ్రీ ఫైర్ లో వచ్చేసి. ఫస్ట్
టైం అయితే రిటర్న్ అయితే రాబోతున్నాయి ఈ రింగ్ ఈవెంట్ ద్వారా మన గేమ్ లోకి వచ్చేసి. సో చాలా మంది వెయిట్ చేస్తున్నట్టున్నారు కదా. ఈవెంట్ వచ్చేసి 13వ తారీఖు రాబోతుంది. వీటిని తీసుకోవాలనుకోండి అంటే హై టాప్ ఇంక్యుబేటర్స్ బండిల్స్ అయితే ఉంటాయి కదా రెండు, అవి వచ్చేసి 250 టోకన్స్ కి అయితే దొరుకుతాయి అనమాట. ఇంకా మిగతా బండిల్స్ వచ్చేసి 200 టోకన్లకి 180 టోకన్స్ కి 150 టోకన్స్ కి అలానైతే దొరుకుతాయి అనమాట. మనకు రమదాన్ ఈవెంట్ స్పెషల్ గా డిజైన్ చేసిన బండిల్ ఉన్నట్టున్నది ట్రెజర్ బండిల్, అది మనకు 250 టోకన్స్ కన్నా లేదా 200 టోకన్స్ కన్నా దొరుకుతుంది. 250 టోకన్స్ అంటే మనకు డైమండ్స్ అయితే పడతాయి అన్నమాట. ఒక 1000 నుంచి 1500 డైమండ్లు అయితే పడతాయి. అండ్ ఇంకొక రింగ్ ఈవెంట్ కూడా అయితే రాబోతుంది. ఇక్కడైతే మీరు అనేది చూసుకోవచ్చు. ఈ రింగ్ ఈవెంట్ లో వచ్చేసి మన గెరినా బాబు అయితే షాడు రెకార్డ్ బండిల్ అయితే వేస్తాడు. ఈ బండిల్ మాత్రం చాలా క్రేజీగా డిజైన్ అయితే వేసాడు అనమాట. ఇంకా ఈ బండిల్ తర్వాత వచ్చేసి మనకి అనేది ఒక లూడ్ బాక్స్ స్కిన్, సైట్ స్కిన్, ఇదేంటి బైక్ స్కిన్ అయితే చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. ఇంకా ఈ లూడ్ బాక్స్ స్కిన్ వచ్చేసి మీరైతే చూసుకోవచ్చు. చాలా క్రేజీగా అంటే క్రేజీగా ఉంది కదా లూడ్ బాక్స్ స్కిన్ వచ్చేసి, మామూలుగా లేదు. అండ్ సైజ్ స్కిన్ కూడా మీరు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. చాలా క్రేజీగా ఉంది సైజ్ స్కిన్ కూడా. ఇంకా ఈవెంట్ వచ్చేసి మనకనే 8 ఏప్రిల్ కంటే ముందే రాబోతుంది. అంటే 4 ఏప్రిల్ కి లేదా 2 ఏప్రిల్ కి ఇలానైతే రావచ్చు అనమాట. అండ్ ఇంకా దీని తర్వాత లెజెండ్ M10 స్కిన్స్ కూడా రిటర్న్ రాబోతున్నాయి కదా. ఇక్కడ ఈవెంట్ అయితే మీరు అనేది చూసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకనే ర్యామ్ పేజ్ కి సంబంధించిన M10 స్కిన్స్ అయితే ఉన్నాయి. సారీ అది M60 స్కిన్స్ అయితే ఉన్నాయి. ఇంకా బెటర్ M10 స్కిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ర్యాంపేజ్ సీజన్ అయితే నడుస్తున్నారు కదా. అంటే మన గేమ్ లో వచ్చేసి కొద్ది ర్యాంపేజ్ కి సంబంధించిన ఐటమ్స్ రిటర్న్ ఇస్తున్నారు కదా. సో ఆ ఛాన్సెస్ అయితే వస్తున్నాయి మనకు కూడా ఈ రింగ్ ఈవెంట్ లో M10 గన్ స్కిన్స్ తో పాటు ఈ పారాఫిల్ గన్ స్కిన్స్ 8 ఏప్రిల్ కంటే ముందే రాబోతున్నాయి అయితే మరి రెడీగా ఉండండి. అండ్ ఇంకొక ఫెడెడ్ వీల్ ఈవెంట్ కూడా రీక్ అయింది. ఇక్కడైతే చూసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి లాగ్ ఎమోట్ అయితే వేస్తాడనమాట మన గెలినా బాబు వచ్చేసి. ఇది చాలా ఫన్నీగా అయితే చూడాలి లభిస్తున్నది ఎమోట్ వచ్చేసి. నాకు చాలా బాగా నచ్చదు. మీకు ఎలా అనిపించదు ఏమంటే చేసి కామెంట్ చేసి చెప్పండి. ఇది కూడా మనకన్నా 8 ఏప్రిల్ కంటే ముందే రాబోతుంది గేమ్ లో వచ్చేసి. అండ్ ఇంకా మనకన్నా ఏప్రిల్ మంత్ స్పెషల్ గా ఏప్రిల్ ఫుల్ కి మీద కొన్ని ఐటమ్స్ అయితే డిజైన్ చేశాడు. ఇక్కడ చూసుకోవచ్చు. వాటికి సంబంధించిన రింగ్ ఈవెంట్ కూడా రాబోతుంది. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ అయితే మన క్విక్ మ్యాన్ బండల్ అయితే చూడడం లభిస్తుంది. ఈవెంట్ వచ్చేసి మనకన్నా ఏప్రిల్ 4th కి అయితే రాబోతుంది అనమాట. రెడీగా ఉండండి. దీంట్లో వచ్చేసి ఆ పోయిన సంవత్సరం ఏప్రిల్ ఫుల్ థీమ్ మీద తయారు చేసిన బండిల్స్ కూడా వేసాడు. ఈ మూట్ కూడా పోయిన సంవత్సరం తయారు చేశాడు. మిస్టీ షాప్ ఈవెంట్ లో వేసి నేను తక్కువ డైమండ్లకే తీసుకుని ఇమోట్ వచ్చేసి. అండ్ ఈసారి న్యూగా తయారు చేసిన ఒక వెహికల్ స్కిన్ కూడా ఉన్నది. ఇంకా ఏప్రిల్ మంత్ బుయా పాస్ కూడా చూద్దామా. ఇక్కడైతే మీరు అనేది చూసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ యాజ్ యూజువల్ మనకి వచ్చేసి ఫీమేల్ బండిల్ అయితే చూడడం లభిస్తున్నది. స్వీటీ ఇమోజ్ బండిల్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. బండిల్ మాత్రం క్రేజీ అంటే క్రేజీగా డిజైన్ చేశాడు. అండ్ ఇంక బండిల్లో వచ్చేస్తే స్ప్రింట్ ఎఫెక్ట్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. ఇంకా దీని తర్వాత ఏ స్వీటీ గన్ స్కిన్ ఏదో ఉంది. దీని అట్రిబ్యూట్ సింగిల్ డబల్ అక్యురసీ, సింగిల్ మ్యాగజైన్, మూమెంట్ స్పీడ్ వచ్చేసి సింగిల్ మైనస్ అయితే చూడడం లభిస్తుంది. స్వీటీ గన్ స్కిన్ అట్రిబ్యూట్స్ వచ్చేసి లెవెల్ 10లో పారాషూట్ స్కిన్, లెవెల్ 20లో మనకి అనేది వైబప్ బ్యానర్ మాన్స్టర్ ట్రక్ స్కిన్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. ఇంకా ముందడి పోతే మనకి వచ్చేసి లెవెల్ 30లోనైతే ఇదంటే లూడ్ బాక్స్ స్కిన్ అయితే చూడడం లభిస్తుంది. ఒక నాయన ఒక ట్యాబ్ మీద మనకి వచ్చేసి ఇమోజ్ అయితే పెట్టాడు మన గెరినా బాబు వచ్చేసి. అండ్ ఇంకా మనకైతే ఏంటిది స్కై బర్డ్ స్కిన్ అయితే ఉందన్నమాట. ఇంకా దీని తర్వాత వచ్చేసి మనకైనా లెవెల్ 50లో వచ్చేసి అవతార్ అయితే చూడడం లభిస్తుంది. వైబప్ అవుతారు. ఇంకా లెవెల్ 50లో ఎస్డి గన్ స్కిన్ అయితే పర్మనెంట్ అయితే దొరికేస్తుంది. ఇంకా లెవెల్ 60లో వచ్చేసి ప్యాన్ స్కిన్ అయితే చూడడం లభిస్తుంది. వావ్ ఈ ప్యాన్ స్కిన్ కూడా చూడడానికి బాగానే ఉన్నది కదా. అండ్ ఇంకా దీని తర్వాత వచ్చేసి మనకనే ఒక మాస్క్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. ఇమోజీ మాస్క్ ఓవరాల్ ఈ మాస్క్ కూడా బాగానే ఉంది. ఇంకొక బ్యాక్ ప్యాక్ స్కిన్ కూడా ఉంది. దీంట్లో కూడా ఇమోజీ వేసాడు కదా. మొత్తం ఏప్రిల్ మంత్ బూయా పాస్ వచ్చేసి ఇమోజీ థీమ్ మీద అయితే డిజైన్ అయితే వేసాడు అనమాట మన గెరినా బాబు వచ్చేసి. ఇంకా లెవెల్ 80లో ఫ్రీగా దొరకబోతున్న గ్రైనేట్ స్కిన్ అయితే చూడొచ్చు. పేలుతుంటే ఇమోజీ కూడా వస్తుంది. అండ్ ఇంకా గ్లోవల్ స్కిన్ కూడా మనకి అనేది ఇన్ ది ఫేస్ అనేది గ్లోవల్ స్కిన్ తయారు చేస్తాడు. అండ్ ఇంకా ఏప్రిల్ మంత్ బూయా పాస్ కి సంబంధించిన మెయిన్ బండిల్ వచ్చేసి కింద చూసుకోవచ్చు. అదే ఇమెయిల్ బండిల్ అనమాట. ఓవరాల్ గా బాగానే ఉన్నాయి ఇమెయిల్ బండిల్ కూడా. నాకైతే ఏప్రిల్ మంత్ బూయా పాస్ అయితే నచ్చింది. మీకు ఎలా అనిపించదు ఈ బూయా పాస్ వచ్చేసి కామెంట్స్ చేసి గైస్. ఓవరాల్ గా ఇది నెక్స్ట్ రాబోతున్న బూయా పాస్ నచ్చింటే మీరైతే తీసుకోవచ్చు. నచ్చకుండా గాలిగా తీసి పెట్టండి. ఇంకా చలో ఫైనల్ ఇప్పుడైతే M177 రిటర్న్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ రింగ్ ఈవెంట్ వచ్చేసి చూడొచ్చు. మనకు రమదాన్ ఈవెంట్ స్పెషల్ గా న్యూ ట్రోగన్ గన్ స్కిన్ అయితే రాబోతుంది కదా. సో ఒక ట్రోగన్ గన్ స్కిన్ రాదు కదా, దాంతో పాటు ఇంకొన్ని గన్ స్కిన్స్ కూడా తీసుకొని అయితే వస్తుంది కదా రింగ్ ఈవెంట్ లో. సో ఆ ట్రోగన్ గన్ స్కిన్ తో పాటు మనకు M177 గన్ స్కిన్స్ కూడా రిటర్న్ వస్తుందని అయితే ఆ లీక్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఈవెంట్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఏ తారీఖు
వస్తుంది అంటే 18వ తారీఖు ఈవెంట్ అయితే వస్తుంది. బట్ దాంట్లో వచ్చేసి ఏమేమి గన్ స్కిన్స్ వస్తున్నాయి ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఈ ట్రోగన్ గన్ స్కిన్ కన్ఫర్మ్ అయితే అయిపోయింది. రమదాన్ ఈవెంట్ స్పెషల్ గా రాబోతుంది. ఇంకా దాంతో పాటు ట్రెజర్ సీల్ అనేది ఒక గులాల్ స్కిన్ కూడా ఉంది. ఇది కూడా 100% అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. నాకు అఫీషియల్ బ్యానర్ దొరికిన తర్వాత M188 గన్ స్కిన్స్ రింగ్ ఈవెంట్ ఉండవా అని అయితే మీకు అనేది క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. ఓకేనా, మరి ఇంక ఈరోజు వీడియోకి వచ్చేసి ఇంతే గైస్. మరి వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అలానే మన ఛానల్ కొత్తగా వస్తున్న మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మళ్ళీ మంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే కలుసుకుందాం. అండ్ దెన్ టాటా బై బై, సీ యూ సూన్.